హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చి బుధవారందండి. మీతో షేర్ చేసుకుంటున్నాను. పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట కూడా క్లీన్ చేశానండి. తర్వాత మాపైతే పెట్టుకొని చిన్న ముగ్గైతే వేసుకున్నానండి. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి పూజకైతే వెళ్ళానండి. పూజ అయితే అయ్యాక కిచెన్‌లోకైతే వచ్చానండి. టీ అయితే పెట్టుకున్నానండి. టీ తాగపోతే మన బండి నడవదండి. ఏంటోనండి ఫస్ట్ నుంచి అలవాటైపోయింది. టీ అయితే తాగాక టిఫిన్ అయితే చేద్దామని దాంట్లోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లీ చట్నీ వేరేగా, పప్పు చట్నీ వేరేగా చేసుకుంటారు కదండీ! నేనైతే ఇలా చేసుకుంటాను. ఆయిల్‌లో పల్లీలు, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు ఈ 3 కలిపి ఆయిల్‌లో ఫ్రై చేసి చట్నీ చేసుకుంటే బాగుంటుందండి. చట్నీ చేయడం అయ్యాక టిఫిన్‌కైతే దోసలు వేసుకున్నాను. దోసలైతే మంచి కలర్‌తో బాగా వచ్చాయి. మా పిల్లలు ఎక్కువగా దోసలే ఇష్టపడతారు. అందుకే పొద్దున్నే టిఫిన్ కింద దోసలే ఎక్కువగా వేస్తా ఉంటాను. పిల్లలకి టిఫిన్ వేయడం అయ్యాక కిచెన్‌లోకి వంట చేయడానికి వచ్చాను. ఇవాళ మా కర్రీ వచ్చి ఎగ్‌తో ఉక్కిరి చేస్తాను. ఈ కర్రీలోకైతే రసం పెట్టుకుంటే బావుంటుంది. ఒక పక్క రసము, ఒక పక్క రైసు ఉడికించుకుంటున్నాను. రైస్ అయ్యాక కర్రీ అయితే చేస్తున్నాను. ఇలాగ ఆయిల్‌లో ఉల్లిపాయలు బాగా వేగించి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేగించుకుంటున్నాను. ఇవి వేగాక కారం, మసాలా అన్నీ బాగా వేసి, బాగా కలుపుకొని, ఫ్రై చేసుకొని, వాటర్ అయితే పోసుకోవాలి. అసలు మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసండి? తెలియకపోతే ఈ కర్రీ చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఒక పక్క కూర అయితే ఉడుకుతుంది. ఓ పక్క రసం అయితే పోపు పెడుతున్నాను. రసం అయితే పోపు పెట్టాక ఓ పక్క కర్రీ అవుతుంది కదండీ! అందులో గుడ్లయితే ఇలా కొట్టుకుంటున్నాను. కొట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. గుడ్లయితే కొట్టుకున్నాక మూత పెట్టి ఓ 10 నిమిషాలు ఉడికించి, ఆ తరువాత మళ్ళా మూత తీసి గుడ్లయితే ఆ పక్కకి తిప్పాలండి. తిప్పుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. లేకపోతే గుడ్డు సన వేరు వేరైపోయి ఇదైపోద్దండి.
అవతల వైపు తిప్పిన తర్వాత 5 నిమిషాలకి కూర అయితే రెడీ అయిపోద్దండి. అంతేనండి. రైసు రెడీ, చారు రెడీ, కర్రీ రెడీ. వంట అయితే అయిపోయిందండి. వాటర్ మిలన్ అయితే కోస్తున్నానండి. ఇది సమ్మర్ కదండి! పిల్లలకైతే ఫ్రూట్స్ పెడితే మంచిదండి. మీ పిల్లలకి కూడా ఏదో ఒకటి ఫ్రూట్స్ పెట్టండి రోజుని. హెల్త్‌కి మంచిది. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.